మరి మొన్న మనం చూపించాం ఏదైతే మరి ఇక్కడ ఇలాగా స్టిక్కర్ బీగి పనిలేదు ఏదైతే గతంలో దీన్ని ప్రోగ్రామ్ చేసి అంటే ఇది కూడా ఈ సొంత కాటాలే ఈ సొంత కాట ఏమనుకుంటాం మన సొంత కాట ఇక దీన్ని ఎవరు మోసం చేయరని అనుకుంటాం మనం. కానీ మన సొంత కాటలోనే వాళ్ళు వచ్చి ఒక 10 నిమిషాలు ఎవరో టీ తాగడానికో లేకపోతే దేనికో లేదా ఎవరో దాంట్లో ఉన్న వ్యక్తి 5 నిమిషాలు ఏదో ఒక ఆ కౌరు మాట్లాడి ఈ కౌరు మాట్లాడి పక్క తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు సరిగ్గా 2-3 నిమిషాలు సరిపోతుంది అతను సెట్టింగ్ చేయడానికి. దీన్ని లీటర్లోకి మార్చేసి సెట్టింగ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అంతా 2 నిమిషాలు పడుతుంది సరిపోద్ది. అలాగే ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ అంతా సెట్టింగ్ చేసి ఇక్కడ ఏదైతే లీటర్ల ప్రకారం పెట్టి స్టిక్కరింగ్ ఏదైతే మనం చూపించామో ఈ ప్రక్రియ మరి మన అందరికీ వివరంగా తెలియజేసాం. కానీ ఇది కూడా జరగకుండా మనం ముందుగా మేలుకుంటే కనుక అసలు ఈ ప్రోగ్రాం అతను చేయడానికి కూడా అతనికి అవకాశం ఉండదు. దానికి ఇప్పుడు ఎవరైతే ఈ కాటాకు సంబంధించిన ఎవరైతే మనకి మహిమరాజు గారు ఉన్నారో ఈయన్ని తీసుకొచ్చి ఇవాళ దీని మీద అవగాహన ఇప్పిస్తున్నాం. మీరందరూ కూడా ఈయన ఫోన్ నెంబరు ఈయన అడ్రస్ చెప్తాం. ఎవరైనా కావలిస్తే మీరు అర్జెంట్ తక్షణం మీ కాటాలను వెంటనే ఈ ప్రోగ్రామ్ సరి చేసుకుని మీరు రెడీగా పెట్టుకుంటే కనుక ఇంకెవడు మోసం చేయడు. ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఈయన వివరించి చెప్తారు. ఏదైతే మనకి 0 మోడ్ ఇలా ఉన్నాయో ఈ మొత్తం 5 వైర్లు ఇవన్నీ 0 బటన్ మోడ్ ఇది మన మైనస్+ చేసుకుని 4 బటన్స్ ఉంటాయి. ఈ 4 బటన్స్ కలిపి 5 వైర్లు వచ్చినాయి. 5 వైర్లు ఏదైతే ఈ సెంటర్ ఎల్లో వైర్ ఉందో ఇది మనకు అవసరం. ఈ మిగతా 2 వైర్లు కనుక అసలు ఈ 4 వైర్లు ఇటు రెండు ఉన్న వైర్లు అసలు మనకు అవసరం లేదు. ఎప్పుడైతే ఈ 4 వైర్లు తీసి కట్ చేసేసి మనం కనుక దాన్ని డిస్ప్లేలో కట్ చేసేస్తామో ఈ ఒక్క వైర్ ఉంచుకుంటామో అతను లీటర్లో మార్చలేడు, దేంట్లోకి మార్చలేడు, కాటాన్ని మార్చలేడు. అంచేత రైతులు తప్పకుండా ఇప్పుడే ఈ రోజే మీరందరూ కూడా మీకు తెలుసున్న కాటాలు బాగు చేసే వాళ్ళ దగ్గరికి కానీ లేదా మన కాటాల ఏదైతే మనం కొనుక్కుంటామో కాటాల దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఈ 0 బటన్కి సంబంధించిన ఎల్లు అంటే కొన్నాటికి ఎల్లు ఉండొచ్చు, కొన్నాళ్ళు గ్రీన్ ఉండొచ్చు మనం చెప్పలేం. కానీ ఈ సెంటర్ వైర్ అయితే మాత్రం 0కి సంబంధించిన వైరు అది ఒక్కటే ఉంచుకుని ఈ అటు 2 ఇటు 2 వైర్లు కట్ చేసేస్తే కనుక దీంట్లోంచి మనం మార్చడానికి అవ్వదు. అంచేత మళ్ళీ ఇప్పుడు మేము కట్ చేస్తాం. నెక్స్ట్ మీకు అది మారకుండా మారిందో లేదో కూడా మీకు మళ్ళీ చూపిస్తాం. అలాగే దాంట్లో కూడా చూపించండి. దాంట్లో ఇందులో కూడా అంతే అది ఎదరు లాగైపోయింది. ఇది సెంటర్ వైరు ఎల్లో వైర్ ఉంచుకోనండి. ఈ రెండు కట్ చేసుకుంటే ఓన్లీ టేరే పని చేస్తుంది. కట్ చేసి చూడండి మనం వైర్లు కట్ చేస్తున్నారు ఆ రకంగా ఆ చివరి 2 ఈ చివరి 2 కట్ చేయండి. బయట తీసాను ఇప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఈ 2 వైర్లు అండి, ఈ 2 వైర్లు 2400 రూపాయలు ఉంటుంది. 20 కేజీ రాయి 2400. మనం కంపల్సరీ మేత బస్తాలు పెడతాం, ఇంకోటి పెడతాం కాదు. ఒక 20 కేజీలు సీల్ రాయి దాని టైం మళ్ళీ మార్చుకోవాలి. ఒక 20 కేజీలు సీల్ రాయి ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ చెరువు కూడా కాటా పట్టుకుని ఎక్కడ ఒక 10 నెట్లు తూకం వేసిన వెంటనే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. 0 వచ్చిందా? ఇప్పుడు 20 కేజీలు సరిపోయిందండి. ప్రోగ్రామ్కి ఇది నొక్కితే మోడ్ బటన్ నొక్కితే పని అవుతుంది. ఇప్పుడు మోడ్ని బట్టి నొక్కుతుండే పని అవుద్దేమో. ఇది కూడా అది మారదండి. స్విచ్ కట్టేసి మళ్ళీ ఆన్ చేసి నాకు వైర్ కట్ చేసిన తర్వాత మళ్ళీ పని చేయదండి బటన్. పాస్ అని రావాలండి ప్రోగ్రామ్కి రాదండి. పాస్ అనేది రాదు. మోడ్ బటన్ నొక్కుని ఏ బటన్ నొక్కినా ఓపెన్ అవుదండి. ఓపెన్ అవుతుంది. ఎలా ప్రీడ్ చేసామో అలా ఉంటుందండి. ఇంకా అంతే. మనం 20 కేజీలు మనం 20 కేజీలు తూకం ఉంటుందండి. కారా ఆన్ చేసాం అది సరిపోయింది 20 కేజీలు. రైతు సోదరులందరికీ నమస్కారాలు. జై భారత్ క్షీరామ ఆక్వరైతు సంఘం తరపున మనం ఏదైతే గతంలో కాటాలు మోసం మీద ఏదైతే రైతులు వివరించి చెప్పామో మరి గత కొద్ది రోజుల క్రితం ఒక రైతు దగ్గర మరి ఒక కంపెనీ గ్రేడరు అలాగే మరి ఏజెంటు వీళ్ళందరూ కలిపి మరి కాటాని ఏ విధంగా వాళ్ళు మోసం చేస్తున్నారో రైతు దగ్గర ఏ విధంగా మనకి ఇవన్నీ సరుకుని లీటర్ల ద్వారా మార్చేసి మరి కేజీకి 60 గ్రాముల నుంచి 80 గ్రాములు మరి మోసం ఏదైతే జరుగుతుందో దాని మీద మనం వివరించి చెప్పటం.
తద్వారా వాళ్ళని కూడా మనం ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయడం జరిగింది. కానీ దీని తర్వాత మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ పూర్తిగా విశ్లేషణ జరిపి అసలు ఏంటి దీనివల్ల ఇంకా రైతులకి మనం ఎన్ని చెప్పినా సరే కొంతమందికి అవేర్నెస్ ఉంటుంది, కొంతమందికి దాని మీద మరి సరిగ్గా అవగాహన లేక ఇంకా అటువంటి ప్రక్రియ ఎక్కడైనా జరుగుతూ ఉంటే రైతులకు మేలు చేయాలని ఏదైతే ఇవాళ ఈ ముసుగున ఎవరైతే కమ్యూనికేషన్ ఏజెంట్లు కానీ మరి షెడ్ వ్యాపారం చేసేవారు కానీ ఎవరైనా సరే మయంగా ఉన్న కొంతమంది వ్యక్తులు మరి ఈ మోసాలకు పాడి కోట్ల రూపాయలు ఇవాళ రైతుల దగ్గర నుంచి కొల్లగొట్టారు. కాబట్టి ఇకనైనా రైతు మేలుకోవాలి. ఎందుకంటే వ్యవస్థలో ఎక్కడో చోట గతంలో సెల్ ఫోన్ మీద ఆపరేటింగ్ మీద మార్చేవారు, ఇప్పుడు లీటర్లోకి మార్చుతున్నారు. ఇలాగా ప్రతిసారి టెక్నాలజీని మార్చుకుంటూ మోసం అయితే ఆగట్లేదు. కానీ రైతే కనుక మారితే మోసాన్ని అరికట్టవచ్చు. దాని మీద మేము పూర్తిగా ఈరోజు ఈ కాటాలు అసలు దీంట్లో జరిగిన మోసం గురించి మీ అందరూ విశ్లేషణ చేస్తాం. తప్పకుండా రైతు ఆ రకంగా ప్రతి నిత్యం కూడా మనం చెరువు పెట్టినప్పుడు ఆ అరగంట గంట కూడా వేస్ట్ చేయకుండా కాటా దగ్గర ఉండి రైతు మరి దీన్ని చూసుకుంటే కనుక భవిష్యత్తులో రైతు నిలబడతాడని చెప్పి ఈరోజు మేము ఈ విషయాన్ని తెలియజేస్తాం. ఈ వ్యవస్థలో ఎక్కడ అందరూ దొంగలు ఉండరు. అలాగని మనం నిజాయితీ పరులను కూడా మనం అంటాం సరిపోం. కానీ ఈ దొంగలను కాపాడుకోవాలంటే మనం మారాలి తప్ప ఎన్నిసార్లు టెక్నాలజీలు మారుతూనే ఉంటాయి. మనం ఒకటి ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటే దానికి మళ్ళీ అదే పొద్దున వైర్లు కలిపి కూడా వచ్చేస్తాడు ఎవడొకడు. ఆ 10 నిమిషాల్లో ఆ వైర్లు కలపడానికి కూడా అటు శాసించేస్తాడు. ఆ టైప్ అవుతుంది. అంచేత మనం ఎప్పటికప్పుడు ఆ 20 కేజీల రాయిని చూసుకోవాలి. నెక్స్ట్ ఎప్పటికప్పుడు మన అవేర్నెస్ ఒక 10 నెట్లు పెట్టిన తర్వాత మళ్ళీ కాటా చూసుకోవటం, ఎప్పటికప్పుడు కాటా దగ్గర ఉంటాం. కాటా అనేది ప్రతి రైతుకి ఇంపార్టెంటు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు చిన్నోడా పెద్దోడని కాదు, ఎంతకంటే కేజీకి 80 గ్రాములు అంటే మాటలా చూసుకుంటే టన్నుకి ఎన్ని కేజీలు పోతున్నాయి. అదే కానీ 30 కోట్లు 40 కోట్లు అయితే ఎన్ని లక్షల రూపాయలు మన దగ్గర దోహేశారు. ఇటువంటి అన్నీ కూడా రైతు గ్రహించుకుని రైతు మారితే వ్యవస్థ మారుతుంది. వెంటనే ఆటోమేటిక్గా మనం రైతు బలపడడానికి ఉంటుంది. కాబట్టి మా జై భారత్ క్షీరామాక సంఘంలో ఇవాళ మా సెక్రటరీ చిన్నబాబు గారు కానీ మా కార్యవర్గ సభ్యులు అందరం కూడా దీని మీద ఎన్నో రోజులుగా విశ్లేషణ చేసి ఈరోజు ప్రతి రైతుకి కూడా ఇది అవగాహన కల్పించాలని చెప్తున్నాం. తప్పకుండా ప్రతి రైతు కూడా దీన్ని వినియోగించుకుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.